వర్షాకాలం అయితే వచ్చేసింది. సీజన్ వ్యాధులు బాగా విజృంభిస్తున్నాయి. ఒకవైపు డెంగ్యూ జ్వరంతో జనాలు ఇబ్బందులు పడుతుంటే ఇంకోవైపు నార్వాక్ వైరస్ విస్తృతి బాగా పెరిగింది. చిన్నారులు వృద్ధులే దాని టార్గెట్ గా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇంతకీ ఏంటి కొత్త రకం నార్వాక్ వైరస్? ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయో, నార్వాక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలో తెలుసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు బాగా కురుస్తున్న నేపథ్యంలో కొత్త రకం వైరస్లు వచ్చి చేరుతున్నాయి. జనాలపైన వాటి దాడి ఎక్కువైపోయింది. ప్రస్తుతం నార్వాక్ వైరస్ నరకం చూపిస్తోంది. ఇక నార్వాక్ బాధితులతో హైదరాబాద్ లోని నీలఫర్ హాస్పిటల్ కిక్కిరిసిపోతుంది. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో జనాల్లో ఆందోళన కలుగుతోంది. నగరంలో నార్వాక్ వైరస్ బెంబలెత్తిస్తోంది. సాధారణంగా వానాకాలంలో వ్యాప్తి చెందే ఈ వైరస్ వృద్ధులు, చిన్నపిల్లలను టార్గెట్ గా చేసుకుని విజృంభిస్తోంది. వందలాది మంది వృద్ధులు, చిన్నారులు ఆసుపత్రుల బాటలు పడుతున్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్, కడుపులో వాపు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఈ వ్యాధి లక్షణాలు. ఈ నార్వాక్ వైరస్ తో హాస్పిటల్ కి క్యూ కడుతున్నారు బాధితులు. ఇక బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండడం కొంచెం ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి నార్వాక్ బాధితుల తాకిడి ఎక్కువైంది. లక్షణాలు ఒకవేళ తీవ్రంగా ఉంటే ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఇక ముఖ్యంగా చిన్నారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అంతేకాకుండా వర్షాకాలం కావడంతో చాలా జాగ్రత్తగా ఉండాలని, పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత లేకపోవడం, కలుషిత ఆహారాన్ని తీసుకోవడం, కలుషితమైన నీళ్లు తాగడం వల్ల ఈ వైరస్ ప్రబలుతోందని వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన డిహైడ్రేషన్, నిస్సత్తువ, ఏం తినలేని పరిస్థితి ఈ లక్షణాలు ఉంటే మాత్రం ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందించాలని వైద్యులు చెబుతున్నారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.